హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు ఫస్ట్ వెరిఫికేషన్ అనేది 3 సెప్టెంబర్తో కంప్లీట్ అయిపోతుందండి. సెకండ్ వెరిఫికేషన్ రమ్మని ఒక మెసేజ్ రూపంలో ఖచ్చితంగా మనకు మెసేజ్ వస్తుంది. కంపల్సరీగా 10th లోపలనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఫాస్ట్గా మనకు ఆన్లైన్ మొత్తం జరుగుతుంది కాబట్టి 10th లోపే మనకు సెకండ్ వెరిఫికేషన్ రమ్మని ఖచ్చితంగా మెసేజ్ పంపడం జరుగుతుంది. ఆ మెసేజ్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఏ డివిజన్కి సెలెక్ట్ అయ్యారో ఆ డివిజన్లో ఏ పోస్ట్కి అంటే బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ వీటిలో ఏ పోస్ట్కు సెలెక్ట్ అయ్యారని కూడా ఉంటుంది. సెకండ్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా మనం ఎక్కడైతే ఏ డివిజన్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో, అంటే పోస్ట్ పరంగా ఏ డివిజన్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ డివిజన్లోనే ఉంటుంది. ఎప్పుడు జరుగుతుంది అనేది చూసినట్లయితే నేను అనుకునే నా అభిప్రాయం ప్రకారం సెప్టెంబర్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్, కంపల్సరీగా సెకండ్ వీక్ లాస్ట్లో అయినా థర్డ్ వీక్ ఫస్ట్లో అయినా కంపల్సరీ ఉంటుంది. మనము ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికేట్లు తీసుకువెళ్ళామో అవే సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా తీసుకెళ్ళాలండి. దాంట్లో మెడికల్ సర్టిఫికేట్ ఉంటుంది. దీంట్లో మనం మెడికల్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు కొన్ని ఫామ్స్ ఇస్తారండి. వాటిని అటెస్టేషన్ ఫామ్స్ అంటారు. ఈ అటెస్టేషన్ ఫామ్స్లో మనకు మెడికల్ సర్టిఫికేటు, క్యారెక్టర్ సర్టిఫికేటు, ఐడెంటిటీ సర్టిఫికేటు, ఇంకా కొన్ని పేపర్స్ ఉంటాయి. అవి ఓన్లీ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఈ మెడికల్ సర్టిఫికేటు, క్యారెక్టర్ సర్టిఫికేటు, ఐడెంటిటీ సర్టిఫికేట్ అనేది మనం ఫిల్ చేసుకొని ఆయా ఆథరైజ్డ్ ఆఫీసర్ల దగ్గర, అంటే గెజిటేటెడ్ ఆఫీసర్ల దగ్గర మనం సైన్ చేయించుకొని మనం మళ్ళీ జాయిన్ అయ్యే ముందు అవి వారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ ఐడెంటిటీ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, మెడికల్ సర్టిఫికేటు మీద లేకపోతే అటెస్టేషన్ ఫామ్స్ మొత్తం మీద ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో చెప్పండి. నేను ఖచ్చితంగా దాని గురించి ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఈ అటెస్టేషన్ ఫామ్స్ మనం ఫిల్ చేసుకొని వచ్చినాక తర్వాత జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు మాత్రమే ఈ అటెస్టేషన్ ఫామ్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీరు అప్పుడే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు ఇవి తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళినాక వీటి మీద అన్నిటి మీద సైన్ చేయించుకొని ఆ అటెస్టేషన్ ఫామ్స్ అన్ని ఫిల్ చేసి మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యేటప్పుడు మాత్రమే సబ్మిట్ చేయాలి. అప్పటికప్పుడు చేయాల్సిన అవసరం అయితే లేదు. దీని గురించి ఎటువంటి కంగారు అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెలెక్ట్ అయిన వారు బాండ్ పేపర్ రాసి సబ్మిట్ చేయాలా. ఈ బాండ్ పేపర్ రాసేది అనేది మనకు ప్రీవియస్ సంవత్సరం కూడా కాదు, అంతకు ముందు వరకు అయితే ఈ బాండ్ పేపర్ రాసేది ఉందండి. ఈ బాండ్ పేపర్ ఎందుకు రాస్తాము అంటే మన పోస్టల్ సర్వీస్ అనేది ఒక బ్యాంకింగ్ సెక్టార్ మాదిరి కాబట్టి దీంట్లో ఏమన్నా అవకతవకలు ఉంటే దానికి పూర్తి బాధ్యత మనం వహిస్తున్నట్టు ఆ బాండ్ పేపర్లో మనం రాయిస్తామండి. కానీ ప్రీవియస్ ఇయర్ అంటే ముందు ఇయర్ మేము జాయిన్ అయినప్పుడు కూడా ఇది ఉందని మేము అన్నీ చేసుకొని వెళ్ళామండి. కానీ బాండ్ పేపర్ అయితే ఎవరూ అడగలేదు. మేము తర్వాత జాయిన్ అయిన తర్వాత కూడా ఎవరు అడగలేదు, మేము సబ్మిట్ చేయలేదు. కాబట్టి ఈ సంవత్సరం కూడా అది ఉండదు. ఒకవేళ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు మెన్షన్ చేస్తారు. మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం ఉండదు. వారు మెన్షన్ చేసినాక మీరు ఖచ్చితంగా తేవాలి అంటే మాత్రమే తీసుకువెళ్ళండి. లేకపోతే ఈ బాండ్ పేపర్ అనేది ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. మీరు దీని గురించి చాలామంది ఫేక్గా ప్రచారం చేస్తున్నారు. దీని గురించి మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం ఉండదు. బాండ్ పేపర్ అయితే మీరు తీసుకువెళ్లాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. నెక్స్ట్ ట్రైనింగ్ ఎప్పుడు ఎలా ఉంటుంది. ట్రైనింగ్ అనేది మనకు సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన వెంటనే కొన్ని సెంటర్స్లో మాత్రము అప్పుడే 3 days ట్రైనింగ్ ఇస్తారండి. కొన్ని సందర్భాల్లో అప్పుడే ట్రైనింగ్ ఇస్తారు. లేకపోతే మీకు ఒక టైం అని చెప్తారండి ట్రైనింగ్కి రమ్మని. ఆ టైం ఉన్నప్పుడు ఆ ట్రైనింగ్కి వచ్చి అటెండ్ అయితే ఆ 3 days ట్రైనింగ్ జరుగుతుంది. నెక్స్ట్ వారికి 15 days ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఆ 15 days ట్రైనింగ్ స్టార్టింగ్ కూడా పెట్టచ్చు కొన్ని సందర్భాల్లో. కాబట్టి మీరు దేనికైనా సిద్ధంగా ఉండాలి. 3 days ట్రైనింగ్ అయినా సిద్ధంగా ఉండాలి, 15 days ట్రైనింగ్ అయినా కంపల్సరీ మీరు సిద్ధంగా ఉండాలి. అవి చూసుకొని మీరు దానికి తగ్గట్లుగా మీరు సిద్ధమై వెళ్ళండి. వేరే దూర ప్రాంతాలకు వెళ్ళేవారు కంపల్సరీ 3 జతల బట్టలు తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఖచ్చితంగా మనకు 80% సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతానే అక్కడే ట్రైనింగ్ జరుగుతుంటుంది. కంపల్సరీ మిమ్మల్ని ట్రైనింగ్లో పాల్గొనమంటారు. కొన్ని సందర్భాల్లో ఉండకపోతే ఇబ్బంది ఉండదు. ఉంటే మీరు కనీసం బట్టలు కూడా తెచ్చుకోకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు సర్టెన్ బట్టలు తీసుకొని వెళ్ళండి. కొద్దిగా అమౌంట్ కూడా మీకు ఒక 3 daysకు ఎంత అవుతుందో ఆ అమౌంట్ కూడా తీసుకుని వెళ్తే మీకు చాలా సేఫ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మాకు ఎవరు చెప్పలేదండి. మేము ఇవన్నీ కష్టాలు పడ్డాం కాబట్టే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను పడిన కష్టాలు మీరైతే పడకూడదని ఇవన్నీ మీకు చెప్తున్నాను. ముఖ్యంగా లేడీస్ అయితే వీటన్నిటికి సిద్ధపడి అక్కడ
ఉండడానికి మీరు ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ జాయినింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది? జాయినింగ్ డేట్ అనేది మనము సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినాక ఈ ట్రైనింగ్ ఉంటుందండి. ఆ 3 డేస్ ట్రైనింగ్ అయిపోయాక మనకు ఒక జాయినింగ్ డేట్ అనేది ఇస్తారు. ఈ టైం లోపల మీరు జాయిన్ అవ్వండి అక్కడే చెప్తారండి. ఒకవేళ చెప్పకుండా మీరు అడగండి, సార్ ఎప్పుడు జాయిన్ అవ్వాలని అడగండి. ఒకవేళ మీరు ఆ టైంలో జాయిన్ అవ్వకపోతే ఏమి ఇబ్బంది లేదండి. మీరు అక్కడ అడిగి కొన్ని రోజులు లీవ్ కూడా తీసుకోవచ్చు. సార్ మేము ఇట్లా దూర ప్రాంతాల నుంచి వస్తున్నాం, మాకు ఒక 10 డేస్ పడుతుంది లేకపోతే 15 డేస్ పడుతుందని చెప్పొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు అక్కడ జాబ్లో జాయిన్ అయితేనే ఒక సైన్ తీసుకుంటారండి. అప్పుడే మీరు జాబ్లో జాయిన్ అయినట్టు, అంటే మీరు అంగీకరించినట్టు. కాబట్టి మీ పోస్ట్ ఎక్కడికి పోదు. నెక్స్ట్ జాయినింగ్ అయిన తర్వాత మొదట చేయాల్సిన పని. ఇది గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామంది కూడా ఇది తెలియక అక్కడ మనం జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియక చాలామంది కూడా తప్పులు చేస్తున్నారండి. అవి మేమైతే మాతోనే బీఓ స్టార్ట్ అయింది కాబట్టి మాకు ఆ తప్పులు జరగలేదు. చాలామంది దగ్గర ఈ తప్పులు జరుగుతున్నాయి కాబట్టి నేను చాలామంది దగ్గర చూసినాను కాబట్టి చెప్తున్నాను. మీరు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ బీఓకి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఓన్లీ బీపీఎంకి చెప్తున్నా అండి. ఏ బీపీఎం డాక్ సేవకి అయితే మీరు ఈ రికార్డ్స్ అనేది టాలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే రికార్డ్స్ అమౌంట్ టాలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఏ బీపీఎం డాక్ సేవకు ఈ బ్యాగ్ తీసుకుపోవడం, తీసుకురావడం, నెక్స్ట్ లెటర్ డెలివరీ చేయడం మాత్రమే ఉంటుంది. కాబట్టి వీరికి ఎటువంటి రికార్డ్స్ కానీ ఏమి ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఏమి ఉండవు. డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ బీపీఎంను నేను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నది ఏంటంటే, మీరు రికార్డ్స్ ప్లస్ అమౌంట్ టాలీ చేసుకోవాలి. ఫైనాన్షియల్ సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ అంతా మీకు రిలీవ్ అయ్యే ఆ బీపీఎం ద్వారా కొద్దిగా అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, మీరు లీజ్ ఫామ్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు మీ శాలరీలో ఎంత క్రెడిట్ అవుతుంది, అంటే మీ పోస్ట్ ఆఫీస్ రెంట్ ఎంత ఖర్చు అవుతుంది, మనకు ఎంత అనేది ప్రభుత్వం అలాట్ చేసింది, ఏ ప్రదేశంలో అలాట్ చేసింది, సర్పంచ్ ఎవరు, ఆ సర్పంచ్ గారి చేత సంతకం ఎక్కడ చేయించుకున్నారు, అన్నీ ఉన్నాయా అనేది కరెక్ట్గా చూసి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. కనీసం ఈ విషయాలు తెలియాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అవ్వని వారికి ఒక పెద్ద గుడ్ న్యూస్ ఉన్నాయి. ఏంటంటే, మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వారంతా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళారండి. చాలామంది అయితే సెలెక్ట్ అవ్వలేదు. చాలామంది కూడా కొన్ని ఇష్యూస్తో రిజెక్ట్ అయిన వారు 10లో 4 అయితే ఖచ్చితంగా ఉన్నారు. 50% అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. 40% అయితే ఖచ్చితంగా అవుతున్నారండి. చాలామంది రిజెక్ట్ అవుతున్నారు. నాకు మెసేజ్లు కూడా చాలామంది చేస్తున్నారు. కాబట్టి సెకండ్ మెరిట్ లిస్ట్లో కంపల్సరిగా ఓ 40% మంది మాత్రం ఖచ్చితంగా ఉంటారండి. మీరు దయచేసి సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వారు ఏమేమి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళారు, సెకండ్ వెరిఫికేషన్లో ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా మీరు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఓకేనా. చాలామంది కూడా వారు సకాలంలో ఆ డాక్యుమెంట్లు అరేంజ్ చేసుకోలేక అందులో వాటిలో తప్పులు సడన్గా, అంటే త్వరగా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన తొందరలో వారు స్పెల్లింగ్స్ మిస్టేక్స్తో ఇంకా ఇతర కారణాలతో వాటిలో రాంగ్ వలన చాలామంది అయితే రిజెక్ట్ అవుతున్నారు. మీరు పీస్ఫుల్గా ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్లో అప్లికేషన్లో ఎలా అయితే ఉందో అలానే క్యాస్ట్ సర్టిఫికేట్లో వచ్చేలా విఆర్ఓ గారితో సంప్రదించి దగ్గరుండి ఏ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కంపల్సరీ చేయించుకోండి. వారు విఆర్ఓ కానీ వారు ఎంఆర్ఓ కానీ ఇదేం కాదు అంటారు. కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు కన్విన్స్ అవ్వద్దు. ఖచ్చితంగా ప్రతి స్పెల్లింగ్ కూడా ఎస్ఎస్సిలో ఎలా ఉందో, అప్లికేషన్లో ఎలా ఉందో అలానే క్యాస్ట్లో కూడా ఉండాలి. ఈ సర్టిఫికేట్ల గురించి అయితేనేమి ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క వీడియో చేస్తున్నానండి. మీకు ఫస్ట్ అసలుకు అప్లై చేసిన దగ్గర నుంచి శాలరీ తీసుకునే వరకు అని ఒక వీడియో పెట్టున్నాను. దాంట్లో క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ అది కాకపోయినా మనకు ప్రతి దాన్ని కూడా ఒక చిన్న విషయాన్ని కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఫర్దర్గా ఏ వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ వీడియో గురించి బ్రీఫ్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్లీజ్ దయచేసి మా ఎఫర్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.